మల్కాజ్గిరి ఎస్ఓటీ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా గట్కేసర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సోదాల్లో ₹1.5 విలువైన ఆసిఫ్ ఆయిల్ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర మాదక ద్రవ్య ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలకు చెందిన 2 వ్యక్తులు. వీరు ఒక ముఠాగా ఏర్పడి ఆసిఫ్ ఆయిల్ను ఒడిశా నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చి అమ్ముతూ డబ్బు సంపాదించేవారు. వీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని గట్కేసర్ లో ప్రాంతంలో సస్పిషియస్ వేలో మూవ్ అవుతున్నప్పుడు అవర్ ఎస్ఓటీ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని ఈ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకున్నప్పుడు అతని దగ్గర 5.1 kg ఔషధాలు దొరికింది. మీకు తెలుసు ఒక 50 to 60 kg ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్ లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. ఇది దాని నుంచి అంటే యూ కెన్ ఇమాజిన్ 5 kg కోసం ఎంత గాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుతున్నారు. ఈ పిల్లవాడు 17-year-old బాయ్. యాక్చువల్లీ ఇతను చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ దేవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని తీసుకొని వైజాగ్ లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ లో ఇతన్ని వాడుకోవడం, సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు. అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైం దిస్ బాయ్ హెడ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాట్ హిమ్. ఇతనికి పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. పిల్లవాడు ఏజ్ డిటర్మినేషన్ ట్రైన్ లో చేరుకొని గట్కేసర్ లో